తీవ్రమైన సహజ పరిస్థితులు మానవ జీవితానికి ప్రమాదం. తీవ్రమైన వాతావరణం, అగ్నిపర్వతాలు, విషపూరితమైన వాతావరణం, ఉష్ణోగ్రతలు, ఎక్కువ తక్కువ అటవీ ప్రాంతాలు ఇవి చాలా ప్రమాదం. ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన 9 ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ ఫ్యాక్ట్స్. నెంబర్ 1 ప్లేస్ స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. పేరుకు తగ్గట్టే ఇక్కడ చాలా పాములు ఉంటాయి. ఈ ద్వీపంలో 4,30,000 పాములు ఉన్నాయని చెప్తారు. ఈ ద్వీపం సుమారు 62 ఎకరాల వరకు ఉంటుంది. 1920 నుండి ఈ ద్వీపంలో ఎవ్వరూ ఉండట్లేదు. దీన్ని అరటి తోటగా మారుద్దామని ట్రై చేశారు. పాముల్ని చంపడానికి దీపాన్ని మొత్తం కాల్చారు. మంటల నుండి అవి తప్పించుకొని భూమి లోపల రాళ్ల మధ్యలో దాక్కున్నాయి. బ్రెజిలియన్ గవర్నమెంట్ దీనికి ఏ విధమైన రూల్స్ని పెట్టలేదు, కానీ ఎవరు ఇక్కడ ఉండటానికి సాహసం చేయరు. నావీ అధికారులు, రీసెర్చ్ చేసే టీమ్స్ మాత్రమే ఎప్పటికీ ఇక్కడికి వెళ్తుంటాయి. ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్తే పాము కాటు వేసిన 1 గంటలోపే చనిపోతారు. అక్కడి కొంతమంది వేటగాళ్ళు మాత్రమే దొంగతనంగా పాముల్ని పట్టుకోవడానికి వెళ్తుంటారు. ఒక పామును అక్కడి బ్లాక్ మార్కెట్లో $30,000 వరకు అమ్ముతారు. అందుకే ప్రాణాలకు తెగించి అక్కడి వేటగాళ్ళు పాముల కోసం వెళ్తారు. మీకు ధైర్యం ఉంటే మీరు వెళ్ళొచ్చు. నంబర్ 2 ప్లేస్ డనాకిల్ ఎడారి. ఇది ఇథియోపియా దేశంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశం ఇది. ఈశాన్య ఇథియోపియా, దక్షిణ ఎరిట్రియాకు మధ్యలో ఇది ఉంది. 1,00,000 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉంటుంది. ఇక్కడ 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఎడారి అనే కాకుండా ఇక్కడ చాలా అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం ఈ డనాకిల్ ఎడారి ఎర్ర సముద్రంలో ఒక పార్టుగా ఉండేది. అక్కడున్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగి లావాని రిలీజ్ చేసి ఇలా మార్చాయి. కొన్ని ఉప్పు సరస్సులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ఉప్పు ముక్కలని అక్కడి సంచార తెగ వాళ్ళు తవ్వి ఒంటెల ద్వారా వాటిని రవాణా చేస్తారు. 1974లో సైంటిస్టులు ఇథియోపియాలోని అవాష్ వాలీలో హదర్లో ఒక కొత్త మనిషిని కనిపెట్టారు. 3.8 మిలియన్ సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికా చుట్టూ ఇలాంటి జాతి వాళ్ళు తిరిగినట్లు వాళ్ళు నమ్మారు. ఆ మనిషి డెడ్ బాడీ ఆడది అని గుర్తించి లూసీ అని పేరు పెట్టారు. ఈ డనాకిల్లో 30,000 సంవత్సరాల క్రితం సముద్రం నుండి నీరు వరదలుగా వచ్చి ఆవిరైనప్పుడు ఉప్పు నిక్షేపాలు ఏర్పడ్డాయి. దీన్నే వీళ్ళు తెల్ల బంగారం అంటారు. దీన్ని ఒంటెలతో, గాడిదలతో మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్ముతారు. ఇక్కడ సంవత్సరానికి 100 నుండి 200 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉంటుంది. సముద్ర మట్టానికి 125 మీటర్ల దిగువన ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. నెంబర్ 3 ప్లేస్ ఆఫ్రికాలో సహేల్. సహారా ఎడారి నుండి దక్షిణంగా ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ సంస్కృతి కానీ ఆహారం కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. పురాతన సామ్రాజ్యాలు, మార్కెట్ స్థలాలు, వాస్తుశిల్పాలకు సంబంధించి గొప్ప చరిత్ర దీనికి ఉంది. కానీ ఇక్కడి పర్యావరణం దానికి తగ్గట్టు ఉండదు. నైజీరియా, చాడ్, ఎరిత్రియా, ఇథియోపియాల నుండి కొన్ని ప్రాంతాల్లో ఇది ఉంది. ఇది ఆఫ్రికా పశ్చిమ తీరం నుండి తూర్పున ఎర్ర సముద్రం వరకు 3,360 మైళ్ళ వరకు విస్తరించి ఉంది. చాలా కరువు ప్రాంతం ఇది. ఇక్కడ జనాభా విపరీతంగా ఉంటారు. బాగా అడవులు నరకటం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి పర్యావరణాన్ని బాగా దెబ్బతీశాయి. సహేలియన్ సంస్కృతిలో సంగీతం చాలా ముఖ్యమైనది. కోరా, న్యోగి, బాలాఫోన్ లాంటి సంప్రదాయ వాయిద్యాలు ఇక్కడ ఉన్నాయి. ఒకప్పుడు శక్తివంతమైన ఘనా సామ్రాజ్యం, మాలి సామ్రాజ్యం, సోంగై సామ్రాజ్యం లాంటివి ఇక్కడ ఉండేవి. ఆహార భద్రత లేకపోవటం, పోషకాహార లోపం, కరువులు ఎక్కువగా రావటం వల్ల తీవ్రంగా ఈ ప్రదేశం నష్టపోయింది. నెంబర్ 4 ప్లేస్ ఓమియాకాన్, ది పోల్ ఆఫ్ కోల్డ్. ఈ భూమి మీద అత్యంత చల్లని ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడి ఉష్ణోగ్రత -70 నుండి -95 వరకు ఉంటుంది. ఇది రష్యాలో యాకుటియాలో ఉన్న ఓమియాకాన్ గ్రామం. ఇక్కడి రాజధాని యాక్యుట్స్యా నుండి ఓమియాకాన్కు వెళ్ళడానికి 2 రోజులు పడుతుంది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తులో ఉంది. ఓమియా అంటే గడ్డకట్టని నీరు అని అర్థం, కానీ ఆల్కహాల్ కూడా ఇక్కడ గడ్డకడుతుంది. చాలామంది పొడిగా ఉండటం కోసం బొగ్గుని, కట్టెల్ని కాలుస్తూ ఉంటారు. 500 మంది సైబీరియన్ ప్రజలు ఉండటానికి వీలు లేని ఈ వాతావరణంలో వారి ఇళ్లను ఏర్పరచుకున్నారు. ఈ ప్లేస్కు వెళ్ళిన వారిని భూమి యొక్క నిజమైన సబ్జుగేటర్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం మార్చిలో ఇక్కడ పోల్ ఆఫ్ కోల్డ్లో సంప్రదాయ రష్యన్ పండుగ జరుగుతుంది. ప్రపంచంలోనే నిజమైన అన్వేషకుల్ని, అనుభవాలున్న ప్రయాణికుల్ని, అక్కడి ప్రజల్ని ఈ పండుగ ఒకటి చేస్తుంది. లాప్లోండ్కు చెందిన శాంతాక్లాజ్, వెలికి ఉస్తుక్కి చెందిన రష్యన్ డెడ్ మోరోజ్ కూడా ఇక్కడకు వచ్చి వారి నివాసాలని ఏర్పరచుకున్నారు. నెంబర్ 5 ప్లేస్ రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గినియా, కోట్ డి ఐవోయిల్ సరిహద్దుల్లో ఉన్న దేశం. 1821లో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా విముక్తి ప్రాంతం యుఎస్ బానిసల కోసం స్వాధీనం చేసుకున్న భూమి ఇది. 1461లో పోర్చుగీస్ నావికుడు పెడ్రో డిసింట్రా ఈ ప్రాంతాన్ని మొదటిగా చూశాడు. 1824లో దీనికి లైబీరియా అని పేరు పెట్టారు. 1989 నుండి 2003 వరకు ఇక్కడ అతి దారుణమైన యుద్ధాల వల్ల 2,50,000 మంది చనిపోయారు. వేలాది మంది మత్తు పదార్థాలకు అలవాటు పడి అత్యాచారాలకు కూడా గురయ్యారు.
మాజీ లైబీరియన్ నాయకుడు చార్లెస్ టేలర్కు 2012లో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని 50 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఉగ్రవాదం, అత్యాచారం, హత్యలు చేయించడం లాంటివి ఇతను చేయించాడు. ఇక్కడికి వెళ్లాలన్నా కొన్ని దేశాల వాళ్ళకి ఇప్పటికీ భయంగానే ఉంటుంది. ప్రపంచంలోనే ఎక్కువ ఆకలితో ఉన్న దేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద రబ్బరు తోట లైబీరియాలో ఉంది. పేద దేశాల్లో కూడా లైబీరియా ఒకటి. నంబర్ 6 ప్లేస్ మాంట్ సినాబంగ్ అగ్నిపర్వతం, ఇండోనేషియా. మాంట్ సినాబంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందితే దగ్గరలో ఉన్న వారికి చాలా ప్రమాదం. 400 సంవత్సరాల తర్వాత 2010 నుండి చాలాసార్లు ఇది విస్ఫోటనం చెందింది. దాని బూడిద పైరోక్లాస్టిక్ ప్రవాహంలో రావటం వల్ల దాని చుట్టుపక్కల ఉన్న చాలా ప్రదేశాలు నాశనమైపోయాయి. ఈ అగ్నిపర్వతం పేలటం వల్ల కొన్ని వేల మంది ఆ ప్రాంతవాసులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. అక్కడ పంటల్ని, సదుపాయాలన్నింటినీ ఈ అగ్నిపర్వతం నాశనం చేసింది. రాను రాను కాలంలో ఈ అగ్నిపర్వతం విస్ఫోటనాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. సినాబంగ్ పర్వతం చుట్టూ చాలామంది ప్రజలు అక్కడ జీవనం ఉంటున్నారు. కానీ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 7 ప్లేస్ నార్త్ సెంటినెల్ ద్వీపం. ఇది మన భారతదేశంలో బంగాళాఖాతం సముద్రానికి చాలా దూరంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీకి, నాగరికతకు సంబంధం లేకుండా ఇక్కడ సెంటినెలిస్ అనే ఒక తెగ ఉంది. బయట వ్యక్తుల్ని చూడటానికి కూడా వీళ్ళు ఇష్టపడరు. ఇది తరతరాలుగా వారి పూర్వీకుల నుండి వస్తుంది. ఈ నార్త్ సెంటినెల్ ద్వీపం 2004లో హిందూ మహాసముద్ర భూకంపం, సునామీ నుండి బయటపడింది. 2,30,000 కంటే ఎక్కువ మంది చాలా దేశాల్లో ఈ సునామీ వల్ల చనిపోయారు. కానీ ఈ ద్వీపానికి మాత్రం ఏం కాలేదు. 1956 నాటి అండమాన్ నికోబార్ దీవుల ఆదిమ తెగల రక్షణ చట్టం ద్వీపాన్ని, దాని చుట్టూ ఉన్న జలాల్ని 3 నాటికల్ మైళ్ళ వరకు గిరిజన రిజర్వ్ మినహాయింపు జోన్గా ప్రకటించింది. భారతీయ అధికారుల అనుమతి లేకుండా ఇక్కడి ద్వీపాన్ని చూడటం నిషేధం. 2001 జనాభా లెక్కల ప్రకారం 39 మంది ఉన్నట్టు ఇక్కడ నమోదు చేశారు. 2011 ప్రకారం 15 మందే ఉన్నారు. కానీ ఇక్కడ 50 నుండి 500 మంది ఉన్నట్టు ఒక అంచనా ఉంది. వీళ్ళు అడవి జంతువుల్ని వేటాడతారు. తేనె, పళ్ళు లాంటివి తింటారు. పీతలు, చేపలు వంటి వాటిని కూడా వేటాడతారు. విల్లులు, బాణాలను ఆయుధాలుగా వాడతారు. నార్త్ సెంటినెల్ ద్వీపంలో అడుగుపెట్టిన మొదటి శాస్త్రవేత్త త్రిలోక్నాథ్ పండిట్ 1967లో అక్కడున్న వారికి కొబ్బరికాయలు, ఇనుప వస్తువులు, కుండలు, చిప్పలు బహుమతులుగా వారికిచ్చాడు. 2006లో 2 భారతీయ మత్స్యకారుల్ని సెంటినెలిస్ చంపారు. మత్స్యకారులకు తెలియకుండా వారి పడవ ద్వీపంలోకి వెళ్ళిపోయింది. ద్వీపంలోని వాళ్ళు వారిని బాణాలతో కొట్టి చంపారు. ఇక్కడికి మనం వెళ్ళటం కూడా చాలా ప్రమాదం. నెంబర్ 8 ప్లేస్ నమీబ్ ఎడారి, ఆఫ్రికా. ఇది పెద్ద ఎడారి కాకపోయినా చాలా కాలం క్రితం నాటిది. దాదాపు 80 మిలియన్ల సంవత్సరాల నుండి ఇది పొడిగానే ఉంది. ఇక్కడికి మనం వెళ్తే ఒక వింత అనుభూతి మనకు కలుగుతుంది. ఈ ఎడారిపై నుండి మంచు సముద్రంలోకి వెళ్ళటం మనం చూడొచ్చు. ఈ నమీబియా సముద్ర తీరంలో చాలా ఓడలు ధ్వంసమయ్యాయి. అలల్లో కొట్టుకుపోయిన ఓడలు 1 మైలు లోపలికి వెళ్ళిపోయాయి. వజ్రాల గనులు, ప్రమాదమైన ఇసుక సముద్రాలు, అన్ని రకాల పుకార్లకు ఇది రహస్య ప్రదేశం. ప్రత్యేకమైన జీవ వైవిధ్యం యొక్క 36 అత్యుత్తమ ప్రపంచ హాట్స్పాట్లలో ఇది ఒకటిగా గుర్తించబడింది. 1980లో నమీబ్ సింహాలు అంతరించిపోయాయి. ఇప్పుడు 60 సింహాల వరకు మాత్రమే ఉన్నాయి. ఈ ఎడారి అన్వేషకుల్ని, సాహసికుల్ని కూడా ఆకర్షిస్తుంది. నంబర్ 9 ప్లేస్ నాట్రాన్ రివర్, టాంజానియా. ఇది టాంజానియాలో అరుషాలో ఉంది. దక్షిణ కెన్యాకు సరిహద్దుల్లో ఇది ఉంది. 57 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు, 3 మీటర్ల కంటే తక్కువ లోతులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడిగా ఈ సరస్సు ఉంటుంది. ఈ సరస్సు ఎరుపు, గులాబీ రంగులో ఉంటుంది. 25 మిలియన్ల సంవత్సరాలకు పైగా ఉన్న ఈ సరస్సు తీరంలో ఫ్లెమింగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సరస్సు నీరు తాగటానికి పనికిరాదు, ఎందుకంటే దీని నీటిలో సైనో బ్యాక్టీరియా ఉంది. ఇది చాలా ప్రమాదం. ఇది కణాలని, నాడీ వ్యవస్థని, కాలేయాలని దెబ్బతీస్తుంది. చాలా జంతువులు ఈ సరస్సు నీరు తాగి చనిపోయాయి. ఈ సరస్సును చూడాలంటే మే లాస్ట్ నుండి నవంబర్ స్టార్టింగ్ వరకు మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ సమయంలోనే అక్కడి ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. ఈ సరస్సు దగ్గరలోనే గెలాయ్ అగ్నిపర్వతం ఉంది. దీని లోపల ఉన్న ప్రాంతంలో 2001లో భూకంపం వచ్చింది. 4000 మీటర్ల లోతులో ఇరుకైన ఒక పగులు అప్పుడు ఏర్పడింది. కానీ ఇక్కడ వేటాడటం అనేది నిషిద్ధం.